గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండని 78 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 79వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రామా, ఎంతో గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రి మహర్షి యొక్క రక్షింపబడుతున్న నీకన్నా ధన్యులు ఎవరు కూడా ఈ లోకంలో ఉండరయ్యా. ఈ విశ్వామిత్రుడు ఎవరు చెప్తున్నాడు? శతానందుడు. ఎవరైనా గౌతమ మహాముని పుత్రుడు. ఏ హోదాలో ఉన్నాడు ఈయన? జనకుడికి పురోహితుడు హోదాలో ఉన్నాడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు పూర్వం చిరకాలం శత్రువుల్ని అణించేవాడై, ధర్మం వెలిగిన వాడై, విద్యల్లో నిష్ణాతుడై రాజుగా ఉండేవాడు. ప్రజలకు ఎంతో హితపరుడుగా ఉండేవాడు. ప్రజాపతి పుత్రుడైన కుశుడనే రాజు ఉండేవాడు. అతనికి మిగుల ధార్మికుడు బలవంతుడైన కుశనాభుడనే కుమారుడు ఉండేవాడు. కుశనాభుడికి గాధి అనే ప్రసిద్ధుడైన రాజు ఉండేవాడు. అదిగో ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్ర మహర్షి. మనం పురాణాల్లో ఎప్పుడు చదువుకున్నా ముందు పూర్వీకుల చరిత్ర కూడా కొంచెం స్పర్శిస్తారు. ఈయన పూర్వీకులు వీళ్ళయ్యా. ఈ విశ్వామిత్రుడు భూమికి రాజై 1000 సంవత్సరాల రాజ్యపాలన చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఒకనొక సమయంలో ఈయన అన్ని దేశాలన్నీ తిరిగాడు. కేవలం ఎండుటాకులను మాత్రమే భుజించి ఎక్కడన్నా ఫలం కానీ దుంపలు కానీ తినేవాళ్ళు, ఇంద్రియాలను జయించిన వారు అయిన ఋషులతోటి ఒప్పే వశిష్ఠ ఆశ్రమాన్ని చూశాడు ఒక రోజున. ఎన్నో చోట్ల తిరుగుతూ అక్కడ వశిష్ఠుని చూచి ఎంతో ప్రీతితో ఆయనకు నమస్కరించాడు. వశిష్ఠుడు కూడా ఆ రాజుకు స్వాగతం పలికాడు. భగవంతుడైన ఆ వశిష్ఠుడు అతనికి ఉచితమైన ఆసనం కూడా ఇచ్చాడు కూర్చుంటానికి. ఆ తర్వాత న్యాయంగా అతిథికి ఇవ్వాల్సిన పండ్లు దుంపలు సమర్పించుకున్నాడు. అందులో మహారాజు కదా, సత్కారం స్వీకరించాడు. ఆ తర్వాత అక్కడ అగ్నిహోత్రం యథావిధిగా నిర్వహింపబడటం చూశాడు. ఆ ప్రశ్నలన్నీ అడిగాడు. కుశలం అంతా అడిగాడు ఆయన్ని. వశిష్ఠుడు మేమందరం కుశలంగా ఉన్నామని చెప్పాడు. ఎందుకంటే మహారాజు కాబట్టి బాధ్యత. అప్పుడప్పుడు అలా వనాల్లో సంచరిస్తూ మునులందరూ సుఖంగా ఉన్నారా లేదా, ఏమన్నా వాటిని ఉంటారు దుష్టముఖాలు ఏమన్నా సంచరిస్తూ వాళ్ళని బాధిస్తున్నాయా, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అడిగిన తర్వాత అంతా కుశలంగా ఉన్నామని వశిష్ఠుడు చెప్పడం. ఆ తర్వాత విశ్వామిత్ర మహారాజు అడిగాడు. రాజా విశ్వామిత్ర మహారాజుని అడిగాడు. ఎవరు? వశిష్ఠుడు వారు. కుశల ప్రశ్నలు ఇవి కూడా. ధర్మంగా పరిపాలిస్తున్నావా? న్యాయంగా ధనం ఆర్జిస్తున్నావా? దాన్ని చేస్తున్నావా? యోగ్యులకు దానం ఇస్తున్నావా? ఇవన్నీ రాజుకి మినిమం చేయాల్సిన అన్నమాట. ధర్మంతో ప్రజలను సంతోషపెట్టాలి, న్యాయంగా ధనం ఆర్జించాలి, దాన్ని పెంపొందింపజేయాలి, యోగ్యులకి దానం ఇవ్వాలి. ఈ 4 పాటిస్తున్నావా లేదా
నీ సేవకులు నీ చేత చక్కగా పోషింపబడుతున్నారా లేదా, నీ ఆజ్ఞను వారు సరిగ్గా పాటిస్తున్నారా లేదా, నువ్వు నీ శత్రువులందరినీ జయించావా? ఇలా కుశల ప్రశ్నలన్నీ కూడా ఆ ముని అడగగానే విశ్వామిత్ర మహారాజు చాలా వినయంతో వశిష్ఠుడికి తాను అన్ని విధాలా కుశలంగా ఉన్నా అని చెప్పాడు, అన్ని పాటిస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా సేపు పుణ్యకథలు చెప్పుకొని పరస్పరం ఆనందింపచేసుకున్నారు. ఆ తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుడికి చెప్పాడు, బలవంతుడా, నీ ఈ సైన్యానికి నీకు తగు రీతిగా నేను ఆతిథ్యం ఇవ్వదలుచుకున్నానయ్యా. ఎందుకంటే నేను మహారాజు అతిథివి కాబట్టి నీకు సత్కారం చేయటం నా విధి అనగానే విశ్వామిత్రుడు అన్నాడు, అయ్యా మీ మాటనే చాలు, నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే లెక్క అన్నాడు. మీ దర్శనమే నాకు గొప్ప భాగ్యం, నేను ఇంక పోయి వస్తాను, నమస్కారం అన్నాడు. ఆ తర్వాత వశిష్ఠుడు మళ్ళీ ఒకసారి మా ఆతిథ్యం తీసుకోమని వేడుకున్న తర్వాత అలా నేను చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత కామధేవుని పిలిచాడు వశిష్ఠుడు వారు. కామధేనువా, సైన్య సహితుడైన రాజుకి ఉత్తమమైన భోజనం ఇవ్వాలి అనుకున్నా, నువ్వు అవన్నీ కూడా ఆ సంభారాలన్నీ కూడా నాకు సమకూర్చు అన్నాడు. ఎవరెవరికి ఏది రుచో అవన్నీ కూడా సమకూర్చు, తెలుసుకుని నువ్వు. కామధేను అంటే మామూలు కాదు, అంటే తను అది కూడా తెలుసుకోగలుగుతుంది అన్నమాట. ఎవరికి ఏ రుచి కావాలి, ఏ పదార్థం కావాలి. ఇలా ఇంతవరకు చెప్పుకున్నాను. రేపు మిగతా భాగంలో కొనసాగిద్దాం. కృష్ణ